AR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. సంఘీయులు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా వైన్ షాపులలో 10% షాపులను కైవసం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిస్తున్న చొల్లంగి వేణుగోపాల్. చెప్పండి. ఓకే. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చి పొందుపరిచి ఈ బీసీలు అయినటువంటి శెట్టి బల్జా శ్రీసేన యాత గౌడ ఉపకులాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సుమారు 40 లక్షల మందిని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క వృత్తి కోల్పోయి ఉన్నాం. మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా మా యొక్క కుల వృత్తి ఏదైతే ఉందో ఆ గీసిన కళ్ళని మిగిలిన దాన్ని యారక్కి తయారు చేసి అమ్ముకునే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితుల నుండి దూరం అయిపోయి మేము వృత్తి కోల్పోయి ఉన్నాం. అటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాకు ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ కేటాయించడం మేము నిజంగా హర్షం వ్యక్తపరుస్తున్నాము. ధన్యవాదాలు. ఎందుకంటే ఏ రోజు ఏ ప్రభుత్వం కూడా మా గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. మేము ఒకటే కోరుకున్నాము, 20% ఇస్తారని చెప్పి మేము వారు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు 20% ఇస్తారని చెప్పి ప్రకటించడం జరిగింది. మేము ఆశించాము, కానీ 10% ప్రకటించారు. చాలా సంతోషం. వారికి నిజంగా మేము కృతజ్ఞతలై ఉంటాము. కానీ మేము 2 లక్షల రూపాయలు కట్టాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కేవలం ఈ ఏదైతే 10% ఉన్నటువంటి షాపులకి 2% ఒక 50% తగ్గించి ₹1,00,000 రాయితీగా ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదే రకంగా ఏదైతే ఈ షాపులు అయితే ఉన్నాయో ఈ కులాలు అభివృద్ధి చెందాలి, అట్టడి వరకు అణగారిపోయినటువంటి కులాలకి అభివృద్ధి చెందితే బాగుంటుంది, వాళ్ళ కులవృత్తి కోల్పోయారని చెప్పి గుర్తించి ఈ 40 లక్షల మంది దృష్టిలో పెట్టుకుని మనకి ఒక 10% షాపులు కేటాయించడం జరిగింది. అంటే ఈ సుమారు 400 షాపులు వస్తాయంటే అవి మన ఒక్కరే కాదు, మన సొత్తు కాదు. మీరు కొంతమంది దీన్ని అగ్రకుల ఎవరైతే సంపన్న వర్గాలు ఉన్నారో వారికి తొత్తులుగా వ్యవహరించి ఇవి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటిది జరిగితే ఈ ప్రధానమైన ఈ మీటింగ్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం అది. అటువంటి ఏమైనా జరిగితే మేమే ఎంక్వైరీ జరిపించి డబ్బులు ఎక్కడి నుంచి ఏ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయినా చూపించి దాని మీద ఎంక్వైరీ జరిపించి ఖచ్చితంగా రద్దు చేయించడం జరుగుతుంది. కాబట్టి మీరు డబ్బులు కోల్పోతారు, మీరు డిపాజిట్లు కోల్పోతారు, మీరు వృత్తిని కూడా కోల్పోతారు. కాబట్టి దయచేసి అటువంటి పని చేయకండి. 10 మంది కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి మీరు వేసుకొని మీ సహాయ సహకారాలు కావాలంటే మేము కూడా అందిస్తాము. ఖచ్చితంగా మిమ్మల్ని అంతా కూడా సమిష్టిగా ఎదిగే అవకాశాన్ని వినియోగించుకోవాలి. దీన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఇస్తే చాలామందికి ఉద్యోగ వృత్తి కూడా వస్తుంది. ఎందుకంటే ఇన్ని షాపుల్లో అనేక రకమైనటువంటి అంశాలు ఉంటాయి. అక్కడ స్టఫ్ కానీ ఇంకోటి కానీ వ్యాపారంలో సైడ్ పక్క వృత్తులు ఉంటాయి. కాబట్టి పనిచేసే వాళ్ళకు కూడా చాలా వృత్తి కల్పించగలుగుతాం. ఇటువంటి ఎంతోమంది నిరుద్యోగ వృత్తి కల్పించే ఒక మాత్రమైన అవకాశం ఈసారి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకోవాలని, దీన్ని మిస్యూజ్ చేస్తే ఈ సంఘం తరఫున మేము ఖచ్చితంగా పటిష్టంగా దానిపైన చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి ఖచ్చితంగా రద్దు చేయించడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాం. కాబట్టి దయచేసి దీన్ని వినియోగించుకుని మన అందరూ సమిష్టిగా అభివృద్ధి చెందాలని, ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే ఇప్పటి నుంచి, ఎందుకంటే నోటీస్ జారీ చేస్తే డబ్బులు అప్పటికప్పుడు సమకూర్చుకోవడం కష్టం కాబట్టి ముందుగా మనం మేల్కొల్పాలనే ఉద్దేశంతో, మన సంఘీని మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాము. మీరు ఖచ్చితంగా అందరూ కూడా పెద్ద ఎత్తున దీనిపైన వేసి ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా మనం తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా జనంలో కూడా అన్ని మనమే ఉండాలి. కాబట్టి దానికి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం మన కైవసం తీసుకోలేదు. మన కులవృత్తి మనం కోల్పోయాం. ఇప్పుడు మనం దాన్ని చేసుకోవాలని చెప్పి ఇలాగ చేసినట్లయితే వచ్చేసారి మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా 20%, 30% పెంచే అవకాశాలు ఉంటాయి. ఇచ్చిన 10% కూడా మనం వినియోగించుకోకపోతే మన చేతులు జారబెట్టుకుని అవుతాం. కాబట్టి దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి అన్ని షాపులు కూడా కైవసం చేసుకోవడానికి ముందుకు రావాలని చెప్పి ఆశిస్తున్నాం.